దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతోటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు సమావేశమయ్యారు. తమిళనాడులో జరిగినటువంటి ఈ సమావేశంలో చాలా అంశాల మీద చర్చ వచ్చింది. నీట్ గురించిన ప్రస్తావన వచ్చింది, అండ్ కావేరీ జలాలకు సంబంధించినటువంటి అంశము, ఇంకోవైపు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి హడావిడి, ఇవన్నిటికీ సంబంధించి జరిగిన చర్చ ఏంటి? ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో హైలైట్స్ ఏంటి? సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండిచేరిలో జరిగింది ఇది. ఎస్, పుదుచ్చేరి. అండ్ చాలా మటుకు మనకు అఫ్కోర్స్ ఇన్సైడ్ వర్కింగ్ తెలియదు, కానీ మీడియాలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇట్ వాస్ ప్రెటీ గుడ్. అంటే ఒక యూజువలీ కంప్లైనింగ్ ఉంటుంది అక్కడ వెళ్ళంగానే, మీరు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, మీరు అట్లా కొడుతున్నారు, ఇట్లా కొడుతున్నారు. అక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి, ఒకటి బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్, ఒకటి బిట్వీన్ స్టేట్స్. తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ అంత ఇష్యూ లేదనుకోండి, కానీ ఇదన్నీ చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే ఈ వాటర్ డిస్ప్యూట్ ఒక పెద్ద ఇష్యూ సార్. మనకి ఆంధ్రాకి అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ తమిళనాడుకి, కర్ణాటకకి ఎప్పటి నుంచో కావేరీ డిస్ప్యూట్ నడుస్తుంది. దానికి సొల్యూషన్ చాలా మటుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, మిగతా కావేరీ బేసిన్ మేనేజ్మెంట్ కానీ, మిగతా అందరు చూస్తే నీళ్ళు ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, నీళ్ళు లేనప్పుడే సమస్య వస్తుంది. ఎందుకంటే ఒకసారి డ్యామ్ నిండిపోతే, మీరు శ్రీశైలంలో నిండిపోతే ఆలోచించాలి, నేను ఉంచుకుంటానని మనం చెప్పలేము. అది నీళ్ళు పోతే ఇట్స్ న్యాచురల్ ఫ్లో అనమాట. దాని తర్వాత మీరు గేట్లు ఒప్పాల్సిందే, గేట్ ఓపెన్ చేయాల్సిందే అనమాట. సేమ్ విత్ కర్ణాటక. మన వైపు ఆల్మాటి కట్టినప్పుడు మీకు గుర్తుంటుంది, ఇదే గొడవ జరిగింది. ఆల్మాటి కట్టారు అక్కడ, మన నీళ్ళన్నీ ఆగిపోయినాయి, అది అని చెప్పి ఇది పెద్ద గొడవ జరిగింది. కానీ మనం చూస్తున్నట్టు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ జరగట్లేదు. అది మధ్యప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ పెడితే దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు దిగి వచ్చారు ప్రొటెస్ట్ చేయడానికి. కానీ నేను అనుకుంటే మనం ఈ న్యూస్ అన్ని చదువుకుంటే ఇప్పుడు తెలిసిన మట్టుకు చాలా దీంట్లో ద డిస్కషన్ మెయిన్లీ మీరు చెప్పినట్లు, ఒకటి స్ట్రేంజ్లీ నీట్ ఎగ్జామ్ తమిళనాడుకు ఉండకూడదు అని చెప్పిన మనిషి విజయ్ అడగలేదు. విజయ్ నెవర్ ఆస్ ఫర్ నీట్ ఎగ్జామ్. ఇట్ వాస్ డీకే శివకుమార్ సేయింగ్ తమిళనాడుకి నీట్ ఉండకూడదు, మిగతా రాష్ట్రాలకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మిగతా 50% స్టేట్ కోటా ఉంటుంది చూడండి, దానికి ఇక్కడ 12th క్లాస్ రిజల్ట్ తీసుకోవాలి అని. అఫ్కోర్స్ ఇట్ నాట్ హ్యాపెన్, కానీ వాళ్ళ వైపుని చెప్పాలి కదా, ఏదని చెప్పేశారనమాట. సో ఈ ముఖ్యమంత్రి సమావేశంలో ఒకటి ట్యాక్స్ డెవల్యూషన్ గురించి కూడా మాటలు వచ్చినాయి అంటున్నారు. ట్యాక్స్ డెవల్యూషన్ మేము ఇస్తున్న 100 రూపాయలకి మాకు 14 రూపాయలు ఇస్తారు, మాకు 11 రూపాయలు ఇస్తారు, యూపీకి 2 రూపాయలు ఇస్తారు అని. దీన్ని గురించి నేను గిరిధర్ గారు కూడా నేను ఒక ఫోన్ మీద ఒక ½ అన్ అవర్ డిబేట్ నడిచింది మాది ఆన్ ద ఫోన్. గిరిధర్ గారి లాజిక్ ఏంటంటే, అఫ్కోర్స్ ఐ డెంట్ అగ్రీ విత్ హిమ్, ఈజ్ దట్ డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పాపులేషన్ ఒకటే చూడకూడదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ కూడా చూడాలంటున్నారు. సేమ్ పాయింట్ వాజ్ రిపీటెడ్ టుడే. యాక్చువల్లీ సేమ్ పాయింట్ ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చింది దట్ సౌత్ ముఖ్యమంత్రులు ఏమన్నారంటే, మీరు హ్యూమన్ ఇండెక్స్ డెవలప్ కూడా చూడాలి, మీరు ఎంత డెవలప్ చేశారు హ్యూమన్ ఇండెక్స్లో, దాన్ని బట్టి మీరు సీట్లు డిసైడ్ చేయాలని చెప్పేసి. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ కేర్ ఇండెక్సెస్ తీసుకోండి సాయి గారు. హెల్త్ కేర్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు ఏమంటారు మీరు, కాదు ఎంతమంది పిల్లలు ఉన్నారు డైయింగ్ అట్ చైల్డ్ బర్త్. మన దాంట్లో హెల్త్ పారామీటర్స్లో, బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ ద హాస్పిటల్ సెక్టర్ ఆల్సో, మెయిన్గా ఒక దేశంలో హెల్త్ పారామీటర్స్ చూసేది 2 పారామీటర్స్ మీద మెయిన్ ఫస్ట్ చూస్తారు సాయి గారు. ఒకటి చైల్డ్ డైయింగ్ అట్ చైల్డ్ బర్త్, పిల్ల చనిపోతున్నప్పుడు ఇమీడియట్గా, దట్ ఈస్ విత్ ఇన్ 6 months ఆఫ్ ద చైల్డ్ బీయింగ్ బార్న్. చనిపోతే దాన్ని చాలా మటుకు ప్రాబ్లం అయిపోతుంది, చైల్డ్ మోర్టాలిటీ రేషియో అంటారు దాన్ని. ఇంకోటి చైల్డ్స్ మదర్ డైయింగ్ అట్ చైల్డ్ బర్త్, మెటర్నల్ మోర్టాలిటీ, అది కూడా పెద్ద ఇష్యూస్ అయ్యారు. ఇది నార్దర్న్ స్టేట్స్లో ఎక్కువ అండ్ సదర్న్ స్టేట్లో తక్కువ. ఇది ఆబ్వియస్లీ ది రీజన్ ఈజ్ దట్ ఓన్లీ బికాస్ ఇంకేంటంటే దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి నార్దర్న్ స్టేట్స్ దగ్గర ఏం లేదు. ఎందుకంటే యూపీ కానీ, బీహార్ కానీ ఇట్లాంటి స్టేట్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ నంబర్స్ ఆర్ బ్యాడ్, దాంట్లో డౌట్ లేదు. కానీ దే ఆర్ ఇంప్రూవ్ లేదని. ఇప్పుడు కేరళ ఫర్టిలిటీ లెవెల్ కింద వచ్చేస్తుంది. అదే నేను సంజీవ్ సాన్యాల్ గారి ఇంటర్వ్యూ చూశాను. ఆయన ఏమంటారంటే, యాక్చువల్లీ దేశంలో అన్ని స్టేట్స్లో ద ఫర్టిలిటీ రేట్ ఇస్ కమింగ్ డౌన్ డ్రాస్టిక్లీ అంటున్నారు. ఇప్పుడు మీరు మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 3వ పిల్లలు అనుకోండి నేను డబ్బులు ఇస్తాను, మీరు స్పాన్సర్ చేస్తాను, ఫీజ్ పేస్ చేస్తాను, అది అన్నారు సాయి గారు. కానీ ద మెయిన్ పాయింట్ వన్ వీ షుడ్ రిమెంబర్ ఇస్, ఈ 3rd చైల్డ్ గురించి విజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 3వ పిల్ల పడితే అమ్మగారికి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ ఉంటే కూడా 1 year బ్రేక్ అంట విత్ పెయిడ్ శాలరీ. ఓకే, మెటర్నిటీ లీవ్ ఇస్ 1 year, 1 సంవత్సరం పాటు లీవ్ ఇస్తారంట. నో, మీరు 3వ పిల్ల ఎందుకు చేస్తున్నారు? పాపులేషన్ కోసం చేస్తున్నారా, లేకుంటే
మీరు సీట్లు రావాలి ఎక్కువ అని చూస్తున్నారా లోక్సభలో. సో దీని గురించి చర్చల్లో నిన్న జరిగినప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి ఏమన్నారంటే 543లోనే ఆపేసేయండి. అఫ్కోర్స్ ఇప్పుడు 541లో ఉంది. ఇప్పుడు 2 seats ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్, ఐ డోంట్ నో అది ఫిల్అప్ అవుతుందో లేదో అనేది. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అదన్నప్పుడు విజయ్ ఏమన్నారంటే మీరు చేయండి, కానీ పర్సంటేజ్ వైజ్ సదర్న్ స్టేట్స్ది నంబర్స్ తగ్గకూడదు. మనం షామికా రవి అండ్ ముద్దోల్ రిపోర్ట్ ఒకటి చూశాను, ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ యాక్చువల్గా. ఆ రిపోర్ట్లో ఏమన్నారంటే 50%, ఇప్పుడు సాయి గారు మనం దీని గురించి డిబేట్ కూడా చేసాం ఒకసారి, నాకు గుర్తుంది. యూపీలో 8 కోట్ల పాపులేషన్ ఉన్నప్పుడు 1971లో దే హ్యాడ్ 80 seats. ఇప్పుడు పాపులేషన్ 24 కోట్లు. లేటెస్ట్ మనకు తెలియదు, వీఆర్ అజ్యూమింగ్ ఒక ఎక్స్ట్రాపొలేషన్ మీద తీసుకుంటున్నాం. అది ఈ సెన్సస్ జరిగిన తర్వాత 20 ఉండొచ్చు, 26 ఉండొచ్చు, 22 ఉండొచ్చు, తెలియదు మనకి. ఎందుకంటే యూపీలో 3 కోట్ల మంది తీసేశారు, ఎలక్ట్రల్ లిస్ట్ నుంచే తీసేశారు. సో యాక్చువల్లీ పాపులేషన్ కూడా తగ్గాల్సిందన్నమాట. ఈ దీంట్లో ఇప్పుడు మీరు చూస్తే యూపీ ఆ క్యాల్కులేషన్, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ చూస్తే దట్ ఈస్ 8 crores and 80 seats. 24 crores and how many seats సాయి గారు? 240. కరెక్ట్, ఇవ్వలేం కదా. సో షామికా రవి కమిటీ కూడా ఏం చెప్పారంటే 80 + 40, 50% ఆన్ ఎగ్జిస్టింగ్ సీట్స్. అంతే. ఇప్పుడు యూపీ వాళ్ళు ఏడుస్తారా, లేకుంటే వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ బట్టి వాళ్ళ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న నంబర్ ఆఫ్ ఓటర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మన మల్కాజిగిరి లాగా, మల్కాజిగిరి 38 లక్షల మంది, బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా అంటారు. సో మల్కాజిగిరిని మీరు స్ప్లిట్ చేసినప్పుడు ఇట్ బికమ్ హాఫ్ ఆఫ్ ఇట్ అన్నమాట. 16 18 ఎంతైనా కావచ్చు అది రేపు. అప్పుడు కూడా ఇట్స్ గుడ్ ఇనఫ్ ఫర్ ఎ లోక్సభ కాన్స్టిట్యున్సీ. కానీ యూపీలో ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు 24 కోట్ల మందికి మీరు 120 సీట్లు ఇస్తే ఇట్ విల్ బి అరౌండ్ 20 lakhs per seat. దిస్ ఈజ్ అ హ్యూజ్ నంబర్. ఇప్పుడు మీరు కొన్ని సీట్స్కి మీరు ఏం చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ 1,40,000, మీరు ఏం చేస్తారు అక్కడ? మీరు డీలిమిటేషన్ చేయలేరు, 2 సీట్లు చేయలేరు. ఎందో దేస్ అ డిమాండ్. ఆనెస్ట్లీ కార్గిల్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక సపరేట్ లోక్సభ సీటు, లదాఖ్ వాళ్ళు ఏమంటున్నారు మాకు సపరేట్ లోక్సభ సీటు. బహుశా చేయాల్సింది, ఎందుకంటే మన లాస్ట్ ఎలక్షన్ చూసాం ఏం చేశారు. కాంగ్రెస్ ఒక గేమ్ ఆడారు లదాఖ్లో. నేను ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను. అది ఏం చేశారంటే వాళ్ళు కార్గిల్లో ముస్లిం క్యాండిడేట్ పెట్టారు ఇండిపెండెంట్. లదాఖ్ వైపు వచ్చిన ఏం చేశారంటే వాళ్ళు పార్టీ వైపు నుంచి ఒక బుద్ధిస్ట్ క్యాండిడేట్ని పెట్టారు. బీజేపీ కూడా లదాఖ్లో లేలో పెట్టాల్సింది సాయి గారు, అక్కడ యూ హ్యావ్ బుద్ధిస్ట్ ఓన్లీ, బుద్ధిస్ట్ పెట్టారు బీజేపీ వాళ్ళు కూడా. బుద్ధిస్ట్ ఓట్ స్ప్లిట్ అయిపోయింది. కార్గిల్ వైపు ముస్లిం ఓట్ సింగులర్గా పడ్డది, ముస్లిం క్యాండిడేట్ ఎంపీ అయిపోయారు. అండ్ ముస్లిం క్యాండిడేట్ ఈజ్ రిప్రజెంటింగ్ ఎంటైర్ లదాఖ్, లే అండ్ కార్గిల్. ఇప్పుడు వీళ్ళందరూ ఏడుస్తున్నారు సేయింగ్ దట్ కాదు, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ సపరేట్ ఏరియాస్ అని చెప్పి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం యూపీలో కూడా కావచ్చు, ఆర్ బీహార్లో కూడా కావచ్చు. షుడ్ బి టేక్ ఇట్ ఆన్ బేసిస్ ఆఫ్ పాపులేషన్, ఆర్ మీరు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూడాలన్నా, లేకుండా యాక్చువల్ నంబర్స్ చూడాలన్నా, ఆర్ మీరు చెప్పినట్లు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ మీద చూడాలన్నా. సదర్న్ స్టేట్స్ వాళ్ళ పాపులేషన్ తగ్గించారు, వాళ్ళని రివార్డ్ చేయాలన్నా మనకున్న సీట్లు 17 సీట్లు పెంచి రేపు మన క్యాల్కులేషన్ ప్రకారం 17 + 8 26 సీట్స్ వస్తుంది అనుకోండి. అది 35 చేయాలన్నా తెలంగాణకు ఒక రివార్డ్ ఇచ్చినట్లు. కేరళకి 20 సీట్లు ఉన్నాయి, అది బహుశా కాబోతుంది 30. 20 నుంచి 30కి వెళ్ళినప్పుడు కేరళ అంటారు మా పాపులేషన్ మేము తగ్గిపోయింది మాది, మీరు దానికోసం మాకు ఎక్కువ ఇవ్వాలంటే అది 35 చేయవచ్చా? దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ డిబేట్. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి సాయి గారు? కాంగ్రెస్ కూడా అర్థమైపోయింది, విజయ్ కూడా అర్థం, కానీ విజయ్కి హ్యాస్ నథింగ్ టు లూజ్ బికాజ్ ఆయనకు ఒక్క ఎంపీ కూడా లేరు టెక్నికలీ స్పీకింగ్. సో సపోర్ట్ చేయడమో ఏం చేయడమో ఆయనకు లేదు. డిఎంకే ఇస్ వెరీ క్రూషియల్ ఇన్ దిస్. డీలిమిటేషన్లో సాయి గారు ఇప్పుడు మోదీ గవర్నమెంట్ సెన్సస్ చేస్తున్నారు, బహుశా నెక్స్ట్ ఇయర్ దాకా రెడీ అయిపోతుంది సెన్సస్ నెంబర్స్ అంతా. సపోజ్ ఈ నెక్స్ట్ సెషన్లో ఈ బిల్లు రాకపోతే, దట్ ఈస్ డీలిమిటేషన్ ప్లస్ ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ రాకపోతే, ఇట్ విల్ గో టు డీలిమిటేషన్ కమిషన్ డైరెక్ట్లీ. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు డీలిమిటేషన్ కమిషన్ వచ్చి రేపు అంటారు యూపీకి 80 + 80 160 సీట్స్ అంటారు. నథింగ్ కెన్ బి డన్. ఎవ్వరు ఏం చేయలేరు, కోర్టుకి వెళ్ళొచ్చు, ఒకటే సుప్రీంకోర్టు అప్పీల్ అంతే. అప్పుడు వీళ్ళు ఏమంటారు మోదీ గారు చేయించారంటారా? ఇది మోదీ కావాలని చేశారు, ఇది మోదీ బీజేపీ సీట్లు పెంచుకోవడానికి చేశారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డీకే శివకుమార్ అండ్ విడి సతీశన్ అండ్ ఆల్సో విజయ్, వీళ్ళు ముగ్గురు మాట్లాడిన దాంట్లో మన న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చూస్తే సాయి గారు, వీళ్ళకి భయం ఏంటంటే యూపీలో సీట్లు పెరిగితే బీజేపీ గెలుస్తారు 100%.
బికాజ్ నచ్చలీ మనం ఎప్పుడు అంటాం కదా పార్టీ యూపీ నుంచి గెలుస్తుంది, రూట్ టు Of ఢిల్లీ course, త్రూ yes. యూపీ అంటాం. ఇప్పుడు యూపీలో 120 అయితే పాసిబిలిటీ ఆఫ్ బీజేపీ ఇంక్రీజింగ్ అక్కడ. ఎందుకంటే సౌత్లో మీరు 50% బేస్డ్ ఆన్ లో లెవెల్ మీది. 39 సీట్లు ఉన్న తమిళనాడులో పెంచుకుంటే పోతే కూడా మీ 60 సీట్లు అవుతుంది మీకు అంతే. ఎక్కడ 60, ఎక్కడ 120. సో దిస్ ఇస్ వాట్ టిపికలీ ఈజ్ హ్యాపెనింగ్ సాయి గారు. ఇప్పుడు తమిళనాడులో పాపులేషన్ ఎంత ఉండే ముందు 4 కోట్లు ఉండే. 4 కోట్ల టైంలో ఎంత వచ్చారు ఆ టైంలో? దే హ్యాడ్ గివెన్ 39 సీట్స్. ఇప్పుడు ఎంత పాపులేషన్? ఇప్పుడు చూడాలి మనం ఎంత అవుతుంది పాపులేషన్. ఈ క్యాల్కులేషన్ చేసుకుంటే వెళ్తే సాయి గారు అంత ఈజీ కాదు. ఇది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకొని బాస్ దిస్ ఇస్ ద నంబర్, షామికా రవి ముదోల్ కమిటీ రిపోర్ట్ చూడండి, ఈ నంబర్ ఉంది, దానికి లీగల్ బ్యాకింగ్ ఉందా? లేదు, ఇట్స్ ఓన్లీ రిపోర్ట్ అంతే. సజెషన్ లాగా స్టాటిస్టికల్ మోడల్ తీసుకున్నారు వాళ్ళు, స్టాటిస్టికల్ మోడలింగ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాస్ సాయి గారు, ట్రైబల్ ఏరియాస్కి రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు మీరు? ట్రైబల్ ఒక రిజర్వేషన్, దాంట్లో మహిళలకి మళ్ళీ ఇంకో రిజర్వేషన్, అప్పుడు 2 రిజర్వేషన్ అయితే. ఇంకో సిచ్యువేషన్ తీసుకున్నాం హైపోథెటికలీ, రేపు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎవరు మన అసదుద్దీన్ ఓవైసీ కాన్స్టిట్యున్సీ ఉమెన్ రిజర్వేషన్ కింద ఇట్ విల్ బికమ్ రిజర్వ్డ్ సీట్ ఫర్ ఉమెన్. ఓవైసీ ఏం చేస్తారు? ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని పెంచుకుంటూ వచ్చిన కాన్స్టిట్యున్సీ సడన్గా ఆయన చేతి నుంచి పోతుంది. ఏ ఎంపీ అని ఇప్పుడు ఆలోచిస్తారు, నెక్స్ట్ ఇయర్ ఇది ఉమెన్స్ రిజర్వ్డ్ సీట్ అయిపోతే నేనేం చేయాలి, నేను ఎందుకు ఇక్కడ ఇంత ఎఫర్ట్ పెట్టాలి, నేను ఇంకో సీట్ చూసుకోవాల్సి వస్తుంది నాకు అని చెప్పేసి. ఇది సాయి గారు వీళ్ళ వరి సీట్ కాదు. వీళ్ళ భయం ఏంటంటే నేను ఈ కాన్స్టిట్యున్సీ ఎన్నో సంవత్సరాలు 4 సార్లు గెలిచాను ఇక్కడి నుంచి. ఓకే, ఐ వన్ ఫ్రమ్ 2009, 14, 19, 24. ఇప్పుడు సడన్గా అది రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్ళిపోయింది, ఉమెన్స్ రిజర్వ్ కేటగిరీ. ఇప్పుడు నేను ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి? దిస్ ఇస్ ద ప్రాబ్లం. రేపు ఈ డిమాండ్ కూడా రావచ్చు, రిజర్వ్డ్ కేటగిరీ ఫర్ ఉమెన్ని ఒకటేసారి పెట్టాలి, దాని తర్వాత దాన్ని ఒక 3-4 టర్మ్స్ తర్వాతే మార్చాలని చెప్తారు. యూజువలీ 2 టర్మ్స్ తర్వాత మార్చేస్తారు. ఇది ఒక మెయిన్ పాయింట్ సాయి గారు. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డిబేట్ టు స్టార్ట్ విత్. ఆనెస్ట్లీ ఇట్స్ అ గుడ్ డిబేట్. ఎందుకంటే చాలా మటుకు వీళ్ళు అన్నారు చూడండి, దీని డీలిమిటేషన్ గురించి తమిళనాడు షేర్ ఎంత ఉండాలి, కర్ణాటక షేర్ ఎంత ఉండాలి. అవును, దీని గురించి ఎందుకంటే ఈ పాపులేషన్ వైజ్ చూస్తే ఎస్ హమ్ దో హమారే దో అని చెప్పి ఇందిరాగాంధీ గారు నడిపించిన క్యాంపెయిన్లో చాలా మటుకు యూపీ ఫెయిల్. కానీ యూపీ పాపులేషన్ ఇప్పుడు చూస్తే సాయి గారు ఇట్ ఈస్ కమింగ్ డౌన్. మీరు గ్రోత్ ఫేస్ అయిపోయింది వాళ్ళది. నౌ దే ఆర్ గోయింగ్ టు స్టడీ ఫేస్ అండ్ డిక్రీస్. మనం ఎకనామిక్స్లో నేర్చుకుంటాం ఎప్పుడు ఒక బెల్ కర్వ్ ఉంటుంది. సో ఇక్కడ అయిపోయింది, వీళ్ళ గ్రోత్ ఫేస్ ఇస్ ఓవర్. బెల్ కర్వ్ దీంట్లో రాదు, కానీ ఇట్స్ అ ఫేజ్ నౌ. బీహార్ కూడా పాపులేషన్ తగ్గుతుంది, ఓకే, మైగ్రేషన్ ఉంది సార్. ఇప్పుడు మీరు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మనం ఎస్ఐఆర్తో తీసుకుందాం. మనం ఎప్పుడు అంటాం హైదరాబాద్ పాపులేషన్ అంతా సాయి గారు 1 crore 20 lakhs. 1 crore పైన. ఇప్పుడు ఓటింగ్ చూస్తే అంత లేదు కదా, ఎస్ఐఆర్లో అంతమంది లేరు. ఉన్నారంటే ఉన్నారు, కానీ ఓటింగ్ పాపులేషన్లో లేరు. దిస్ ఇస్ గడ్. లాస్ట్ ఎలక్షన్ సాయి గారు, మీరు ఎప్పుడు మన అర్బన్ కాన్స్టిట్యున్సీ అని తిడతాం సాయి గారు, వీళ్ళు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తారు, అది బాగాలేదు ఇది బాగాలేదు అంటారు, కానీ ఓట్లు వేయడానికి వెళ్ళరు వీరని. కొలాబా ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, మన హైదరాబాద్ ఉండొచ్చు, బెంగళూరు ఉండొచ్చు, 40%, 45% ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు మన అంటే అర్బన్ అపతి, లీవ్ తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. ఎలక్షన్ అనగానే వెనస్డే ఉంటే మండే ట్యూస్డే వెనస్డే తీసుకుంటారు, లేకుంటే వెనస్డే ఉంటే వెనస్డే థర్స్డే ఫ్రైడే తీసుకొని 5 రోజులు ఏదో వెకేషన్కి వెళ్ళిపోతారు. కాదు సాయి గారు, ఇప్పుడు లేటెస్ట్ ఎస్ఐఆర్ ఫిగర్స్ మీరు తీస్తే హైదరాబాద్ అంటే హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మెడ్చల్ మల్కాజిగిరి తీసుకుంటే యాక్చువల్లీ 50% పోయింది ఓటు. లాస్ట్ టైం పడ్డదంతా హైదరాబాద్లో, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ అసోసియేషన్ ఓవైసీ కాన్స్టిట్యున్సీ ఓటింగ్ పర్సంటేజ్ వాజ్ 42. ఓకే, ఇప్పుడు 40% తీసేశారా? ఆ 40% దీంతో యాడ్ చేస్తే వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద ఒరిజినల్ థింగ్? 40% లేకుంటుండే 82 ఉంటుండే. దట్ ఇస్ ద యాక్చువల్ ఓటింగ్ పర్సంటేజ్. ఇది మనం అర్బన్ అపతి కాదు, ఇది వాజ్ ప్యూర్లీ బికాజ్ మన దగ్గర ఇక్కడ చాలామంది డూప్లికేట్ ఓటర్స్, డెడ్ ఓటర్స్, అబ్సెంటీ ఓటర్స్ అండ్ ఆఫ్ కోర్స్ అనామలీ ఓటర్స్. నేను అదే చూశాను, రంగారెడ్డి కూడా అంతే. మీరు మెడికల్ మల్కాజిగిరి చూస్తే సేమ్. ఈసారి చూడండి, మెడికల్ మల్కాజిగిరి విల్ నాట్ బీ 38 లక్షలు. ఓకే, హాఫ్ అయిపోతుంది. ఇట్ 22 lakhs ఉంటుంది. ఎవరున్నారు ఎక్స్ట్రా ఓటర్స్? ఎక్కడి నుంచి? ఆడు ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, కహా సే ఆయేలో. ఇది ప్రాబ్లం. ఇది జరిగిందంటే ఒకటి, వన్ ఎక్స్ప్లెనేషన్ బీయింగ్ గివెన్ ఇస్
ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటు ఉండే ముందు వాళ్ళకి. తర్వాత ఈసారి అక్కడేదో అనౌన్స్మెంట్ జరిగిందంట, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఎవరో మినిస్టర్ చెప్పారంటే మీకు బెనిఫిట్స్ కావాలంటే మీరు అక్కడే ఓటు వేయాలి, లేకుంటే మీ బెనిఫిట్స్ ఏమి ఉండదు, రేపు ఏమైనా గవర్నమెంట్ బెనిఫిట్ అనౌన్స్ చేస్తే మీ పిల్లలు కానీ మీకు కానీ ఏం బెనిఫిట్స్ ఉండదు. అప్పుడు ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళు అక్కడే వేసుకున్నారు ఓటు. ఈసారి రిజిస్ట్రేషన్ అక్కడే చేశారు. ఇది ప్రాబ్లం. ఇంకోటి ఊర్లలో ఓటు, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. మీ ఊర్లో ఓటు ఉంటే ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉండొచ్చు, రేపు మీది ఏం చెప్తారు మెడికల్ బెనిఫిట్స్ ఉండొచ్చు. రేషన్ ఆఫ్ కోర్స్ మెనీ పీపుల్ డోంట్ టేక్, ఎస్పెషల్లీ అప్పర్ మిడిల్ క్లాస్ రేషన్ గురించి ఎక్కువ వరి కాదు. ఇది సాయి గారు చాలా ఇంట్రెస్టింగ్. నేను ఇది రెండు కలిపి మీరు చూస్తే ఎనివే ఫైనల్ ఫిగర్స్ ఇంకా రాలేదు. ఒకసారి అనామలీ క్లియర్ అయ్యి October 15 దాకా మనకు ఫైనల్ ఫిగర్స్ వస్తే మన దేశంలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీది మొత్తం డిమాండ్ తగ్గిపోతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి 541 కాన్స్టిట్యున్సీలో యాక్చువల్ ఫిగర్స్ విల్ కమ్ డౌన్. మనకి లాస్ట్ ఎలక్షన్లో ట్రంప్ చెప్పినట్లు 66 కోట్ల మంది ఓటేశారంటున్నారు ఆయన. 66 విల్ బికమ్ 50 ఆర్ ఈవెన్ దానికన్నా కింద కూడా తగ్గుతుంది. ఇది ఇప్పుడు డిస్కస్ చేసిన దాంట్లో ఒక పాయింట్ వాజ్ దిస్ దట్ వీ షుడ్ హ్యావ్ డీలిమిటేషన్లో మా సౌత్లో షేర్ వెళ్ళకూడదు అండ్ కరెంట్ షేర్ షుడ్ బి ప్రొటెక్టెడ్. విజయ్ చెప్పారు. సో ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఫ్రమ్ హిస్ స్టేట్మెంట్. డీకే శివకుమార్ అంటున్నారు కాదు మీరు ఇట్లనే ఉంచండి, దీన్ని నెక్స్ట్ 25 సంవత్సరాల దాకా లోక్సభ సీట్లు పెంచకండి అని చెప్పి. కాంగ్రెస్ వ్యూ పాయింట్ అది. ఎందుకంటే కాంగ్రెస్కి భయం సేమ్ థింగ్, యూపీ ఇచ్చేస్తే యూపీ కొట్టేస్తారు, దాంతో మేము ఇంకా నెక్స్ట్ 25 ఇయర్స్ దాకా మేము రాలేము పవర్లో, యూపీ సీట్లు పెరగకూడదు అంటే డీలిమిటేషన్ ఆపేసేయండి. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ డీలిమిటేషన్ ఎక్స్పైర్ అయిపోతుంది ఇప్పుడు. అప్పుడు వాజ్పేయి టైం అనుకుంటాను మేము ఒక ఫ్రీజ్ పెట్టాం దాని మీద 20 years or 25 years. అది ఇట్ ఈస్ గెటింగ్ ఓవర్ నౌ. మోదీ గవర్నమెంట్ పెంచకపోతే అగైన్ ఎక్స్టెండ్ చేయకపోతే కంపల్సరీగా డీలిమిటేషన్ చేయాల్సి వస్తుంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. అప్పుడు ఏం చేస్తారు? మీరు కోర్టుకి వెళ్తారా? వెళ్ళలేరు. కోర్టు అంటారు ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ దగ్గర పోయిందో దెన్ నో పొలిటికల్ పార్టీ కెన్ డూ ఎనీథింగ్. సాయి గారు నేను అగైన్ దిస్ ఇస్ సంథింగ్ దే షుడ్ అండర్స్టాండ్. ఎందుకంటే మనం చూసాం అలొకేషన్ వాజ్ మేడ్ ఆన్ 1971 సెన్సస్. ఇప్పుడు మనం 2026కి వచ్చాం. సో న్యాచురలీ పాపులేషన్ మన దేశంలో పెరిగి ఉంటుంది డెఫినెట్గా, అప్పుడున్న పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్. నాకు డౌట్ ఉంది ఇప్పుడు కూడా మనం 142 కోట్లు 144 కోట్లు అని చెప్పుకుంటున్నాం. దాట్ విల్ బీ 130 crores డెఫినెట్గా. 130 crores అంటే బికాజ్ మొదటి నుంచి అంటున్నారు సార్ మీరు, వీ డోంట్ హ్యావ్ అ పాపులేషన్ రిజిస్టర్. సాయి గారు నిన్న నార్త్ ఈస్ట్లో ఎక్కడో ఒక ఐ థింక్ వాజ్ ఇట్ మణిపూర్ ఆర్ సమ్వేర్ ఎల్స్ ఆర్ మిజోరాం, దేర్ వాజ్ అ ప్రొసెషన్ టేకన్ అవుట్. అక్కడ సెన్సస్ ఆపేశారు. వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ మీరు ఎన్ఆర్సీ చేయండి. ఏది ఫస్ట్ మీరు ఎన్ఆర్సీ చేయండి, దాని తర్వాత మనం వీ విల్ స్టార్ట్ లుకింగ్ అట్ ద సెన్సస్. ఇక్కడ కూడా అదే చేయాలి సాయి గారు. ఫస్ట్ డూ ఎన్ఆర్సీ. అది అగ్రీ చేయరు ఎవరు, మన ఓవైసీ గారు అగ్రీ చేయరు ఎన్ఆర్సీ. ఇది చేస్తేనే, అండ్ అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇంకోటి కపుల్ ఆఫ్ నీళ్ళ డిస్ప్యూట్ అన్నారు, ఫ్రెష్ అప్రోచ్ ఉండాలి. ఓకే, మీరు అన్నిటికీ సుప్రీంకోర్టు వెళ్ళడము. ఇప్పుడు కేరళ తమిళనాడు ఒక డిస్ప్యూట్ ఉంది సాయి గారు, చాలామందికి తెలియదు. ఇది ముల్లప్పరియార్ డ్యామ్ అని ఒక డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ బ్రిటిష్ వాళ్ళు కట్టారు. అవును, ఎన్ని సంవత్సరాలు అయితే ఆలోచించండి. బ్రిటిష్ వాళ్ళు టైంలో కట్టారు, మోర్ దెన్ 100 years old. ఆ డ్యామ్ ఏదో ఒక రోజు కంప్లీట్ పోతుందని చెప్పేసి కేరళ పిటిషన్ పెట్టారు, తమిళనాడు పెట్టారు. పోతే మొత్తం తమిళనాడుకి వచ్చేస్తుంది నీళ్ళన్నీ వరదలతో మొత్తం కొట్టుకో. సో సుప్రీంకోర్టు ఒక సైంటిఫిక్ కమిటీని పెట్టారు. అండ్ ఆ టైంలో లైమ్ స్టోన్తో కట్టారు. అది ఆలోచించండి. అండ్ ఇట్స్ స్టిల్ స్టాండింగ్. అఫ్ కోర్స్ మన ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అంతా మన వైపు ఆంధ్ర వైపు కూడా ఉంది కదా. థింగ్ హెస్ హ్యాపెన్ టు ఇట్. కొత్త డ్యాములకే క్రాక్లు ఉంటాయి, పాత డ్యాములకి క్రాక్ ఉండవు. ఇప్పుడు ఈ స్టేట్ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే, మనం సౌత్లో అమిత్ షా గారు చెప్పారు, మీరు ఈ వాటర్ షార్టేజ్ వస్తుంది మీకు సమ్మర్లో, మీరు ఇంటర్లింకింగ్ చేయండి రివర్స్ది. చాలా మటుకు ఇట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఒక ప్లేస్లో నీళ్ళు ఉంటుంది, ఒక ప్లేస్లో నీళ్ళు ఉండదు. గోదావరి నిండుతుంది, కృష్ణ ఎంటీ ఉంటుంది. చేయమంటే వీళ్ళు చేయడానికి వీళ్ళు అంగీకరించట్లేదు. దాట్ ఈస్ గోయింగ్ టు బి ఎ మెయిన్ ప్రాబ్లం. సదర్న్ స్టేట్స్ వాళ్ళ వాటర్ డిస్ప్యూట్ కన్స్ట్రక్టివ్గా చేయాల్సి వస్తుంది, కానీ అక్కడ ఉన్న పాలిటిక్స్తోని వీళ్ళు చేయలేరు. సాయి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మర్చిపోయాను నేను అది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన బుల్లెట్ ట్రైన్ కనెక్ట్ చేయమన్నారు 3 స్టేట్స్కి, సదర్న్ క్యాపిటల్స్కి. అది ఆల్రెడీ ఐ థింక్ శంషాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద హబ్ ఫర్ పూణే, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు. ఓకే, ఈ హైదరాబాద్ విశాఖపట్నం కూడా ఉండొచ్చు రేపు, చెప్పలేము మనం. కానీ బుల్లెట్ ట్రైన్ హ్యాస్ టు బి సెపరేట్ రూట్ ఆల్ టుగెదర్. దానికి కనెక్షన్ లేదనమాట. సో ఆ చంద్రబాబు నాయుడు గారిది ఈ మీటింగ్లో డిమాండ్ వచ్చిందంటే బుల్లెట్ ట్రైన్ షుడ్ కనెక్ట్ అమరావతి, బెంగళూరు, చెన్నై,
త్రూ కుప్పం. ఓకే, ఇట్ షుడ్ కరెక్ట్ త్రూ కుప్పం ఓన్లీ, నాట్ టు ఎనీ అదర్ రూట్ అనమాట. సో బైఫర్కేషన్ ఇష్యూస్ గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా మటుకు షెడ్యూల్ 9 and 10లో ఉన్న రిజాల్వ్ కానీ ఇష్యూస్ 12 సంవత్సరాల తర్వాత కూడా రిజాల్వ్ కాలేదు. దానికి మీరు కొంచెం ఏమైనా చేయాలని అడిగారు. అండ్ గోదావరి కావేరీ లింక్ ఇది ఒక డిస్ప్యూట్గా ఉండిపోతుంది. ఎందుకంటే గోదావరి సర్ప్లస్ వాటర్స్ గోదావరి ఇది సీకి వెళ్ళిపోతుంది. మీకు తెలిసింది సాయి గారు, డైరెక్ట్లీ గోస్ టు ద సీ. అది కావేరీకి డైవర్ట్ చేయొచ్చు కదా, కావేరీ ఇన్లాండ్ వెళ్ళిపోతుంది. సో అట్లీస్ట్ వాళ్ళు వాడుకుంటారు. కావేరీ గోస్ టిల్ కేరళ పెరియార్గా. సో ఆ నీళ్ళు వాడుకోండి, మా నీళ్ళు సీకి వెళ్ళిపోతుంది, ధవళేశ్వరం అక్కడి నుంచి ఇట్ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు ద సీ, మనం వాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ లింక్ పెట్టారు ఒకటి, గంగా కావేరీ లింక్ చేద్దాం ఒకటి. అండ్ ఆల్సో వీ విల్ లింక్ ఇట్ అప్ విత్ గోదావరి ఆల్సో అని చెప్పి సర్ప్లస్ వాటర్ కోసం. అండ్ సదర్న్ స్టేట్స్ ఆఫ్కోర్స్ ఇది ఒక పాయింట్ ఉంటుంది, దే కాంట్రిబ్యూట్ 31% టు ఇండియాస్ జీడిపి. దానికి మాకు కావాల్సిన నిధులు రావట్లేదు అది ఇది అని చెప్పి దాని పాలిటిక్స్ సపరేట్గా ఉంది. ఇప్పుడు అట్లా అంటే సాయి గారు, మహారాష్ట్ర బికాస్ ఆఫ్ ముంబై వాళ్ళ కాంట్రిబ్యూషన్ జీడిపికి ఎంత ఉంటుంది? ఇట్ బి వెరీ హై. మహారాష్ట్ర రేపు అంటారు మీరు మొక్క ఎవరికి ఏమి ఇవ్వకూడదు మాకే ఇవ్వాలంత అంటే ఇట్ వోంట్ నాట్ పాసిబుల్. కరెక్ట్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? రిలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? రిలయన్స్ ప్లాంట్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి. మన దగ్గర ఎన్ఎండిసి ఉంది ఇక్కడ మాసప్ ట్యాంక్లో. ఎన్ఎండిసి మైన్ తెలంగాణ ఆంధ్ర కన్నా ఎక్కువ ఛత్తీస్గఢ్ అటువైపు ఉంది చాలా మటుకు, ఒరిస్సా అండ్ ఆల్ దాట్. కానీ వాళ్ళు ట్యాక్స్ ఇక్కడ కడతారు. సో యూఆర్ షోయింగ్ యూర్ ట్యాక్సెస్ ఆర్ వెరీ హై. జీడిపి చాలా ఎక్కువ, మా పర్ క్యాపిటల్ జీడిపి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని మన రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు. ఇది కాదు, దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇది పోలవరం నుంచి కృష్ణా నుంచి పెన్నా నుంచి పెంచుకుంటూ పోతే ఈ కావేరీ రివర్ బేసిన్, అది కాకుండా జీడిపి ఇష్యూస్ కూడా చీఫ్ మినిస్టర్స్ మాట్లాడారు. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ మూవ్. కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి సాయి గారు, ఎందుకంటే ఇది ఒక్క రోజులో మాట్లాడి ఫినిష్ చేయడానికి ఉన్న సబ్జెక్ట్ కాదు ఇది. చాలా మటుకు దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు డూ అనమాట, ఎస్పెషలీ పాలిటిక్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న 2 స్టేట్ గవర్నమెంట్స్, 3 స్టేట్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ వాళ్ళది ఒకటి, తెలుగుదేశం, అండ్ ఆఫ్ కోర్స్ తమిళనాడు ఇస్ విజయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.